కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పైన అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలిచ్చి ఓట్లు దండుకుని తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని చాలాసార్లు రుజువైందన్నారు. మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఆ లేఖలో హరీష్ రావు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని, పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు హరీష్ రావు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ హామీలు ఇవ్వటం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయటం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అంటూ ఎద్దేవా చేశారు. రెండు 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారని, రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఏపీలో మీరే అధికారంలోకి వచ్చారని, కానీ అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు హరీష్ రావు. 2023లో కూడా తెలంగాణలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత అన్ని హామీలను విస్మరించారు అంటూ లేఖలో దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేక సార్లు మాట తప్పిన మీరు మళ్లీ ఏ నైతిక ధైర్యంతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు ఆయన. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉందా? ఒక్కదాన్నైనా అమలు చేశారా? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పుడిచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.